గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై సాయంత్రం రాష్ట్ర ఎంపీల సమావేశం జరగనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి నాగేష్ చార్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కావ్య, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై కొద్దిసేపట్లో 4 గంటల తర్వాత సచివాలయంలో అఖిలపక్ష ఎంపీలు అంటే అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులు అంటే లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులను ప్రభుత్వం చర్చకు ఆహ్వానించింది. ఈ విషయంలో తాము ఏ విధంగా ముందుకెళ్లాలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎలా వ్యవహరించాలి, కేంద్ర ప్రభుత్వంతో ఏ విధంగా వ్యవహరించాలి, ఈ ప్రాజెక్టును ఉన్నటువంటి అభ్యంతరాలను గట్టిగా తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్లకుండా చేయడానికి ఏం చేయాలనే విషయంపైన ఎంపీలతో చర్చించి ఎంపీల నుంచి కూడా సూచనలు స్వీకరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసింది. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దానిపైన బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎంపీలకు ఇవ్వనున్నారు. దీనికి సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఇప్పటికే అంటే కాంగ్రెస్కి సంబంధించిన లోక్సభ, రాజ్యసభ సభ్యులందరూ కూడా హాజరు కానున్నారు. అదేవిధంగా బీజేపీ సభ్యులు కూడా దీనికి హాజరు కావాలని బీజేపీ నిర్ణయించింది. డీకే అరుణ, రఘునందన్ రావు కూడా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష ఎంపీల సమావేశానికి హాజరు కానున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులు హాజరవుతారా కాదా అనే విషయం ఇంకా తేలాల్సి ఉంది. ఇంకా ఆ పార్టీ ఇంకా స్పష్టత దీనిపైన ఇవ్వలేదు. మొత్తం మీద అంటే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు పైన రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం కేవలం వరద జలాలను మాత్రమే వినియోగించుకుంటున్నాం, దీనివల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదనేది ఆంధ్రప్రదేశ్ వాదన. అయితే వరద జలాలు అనే పదమే ఎక్కడ కూడా ట్రిబ్యునల్ అవార్డులో లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒకవేళ 200 టీఎంసీలను మళ్లించినట్లయితే భవిష్యత్తులో అవసరమైతే 400 టీఎంసీలను కూడా అనుగుణంగా చెప్తామని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఖచ్చితంగా తెలంగాణ ప్రయోజనాలకు ఈ ప్రాజెక్టు నష్టం కలుగుతుందనేది తెలంగాణ ప్రభుత్వం వాదన. ఇప్పటికే అభ్యంతరాలను కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు లేఖలు కూడా రాశారు. ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా దీనిపైన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కాబట్టి మరొక వైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం వేగంగా కదులుతుంది. ఢిల్లీకి దీనికి సంబంధించి ఇప్పటికే ఫీజిబిలిటీ రిపోర్ట్, ప్రిలిమినరీ ఫీజిబిలిటీ రిపోర్ట్ పంపించింది. త్వరలో డిపిఆర్ కూడా పంపించే ఆలోచనలు ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితులను ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్ళకూడదు, తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటాయి, తెలంగాణకు సంబంధించిన నీటి హక్కులకు నష్టం జరుగుతుంది, గోదావరి జలాలపైన ఖచ్చితంగా దీని ప్రభావం ఉంటుంది, పరివాహకంలో కానీ అక్కడ ఉన్నటువంటి అంటే వాటికి సంబంధించిన నీటి హక్కులు తమకు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ముందుకెళ్లొద్దనే ప్రభుత్వం వాదన. అయితే కేవలం అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలను కూడా చేసుకోవాలనుకునే ఒక ఆలోచనతో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ని పార్టీలకు సంబంధించిన లోక్సభ, రాజ్యసభ సభ్యులకు ఫోన్ చేశారు. అదేవిధంగా కేంద్ర మంత్రులుగా ఉన్న బండి సంజయ్, కిషన్ రెడ్డికి కూడా ఫోన్ చేసి వారిని కూడా ఆహ్వానించారు. అయితే బీజేపీ నుంచి డీకే అరుణ, రఘునందన్ రావుని ఈ సమావేశానికి హాజరు కావాలని ఆ పార్టీ నిర్ణయించింది. బీఆర్ఎస్ నుంచి ఇంకా హాజరవుతారా కాదా అని ఇంకా స్పష్టత రావాల్సింది. కాంగ్రెస్కి సంబంధించిన ఎంపీలందరూ కూడా హాజరు కానున్నారు. ఇందులో ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తమ ప్రభుత్వం వాదన ఏంటి, ఆంధ్రప్రదేశ్ ఆలోచన ఏంటి, కేంద్రం ఏ విధంగా వ్యవహరిస్తుంది, ఎంపీలందరూ దీని విషయంలో ఏ విధంగా ముందుకెళ్లాలని ఒక దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ప్రాజెక్టుకు ఉన్నటువంటి ఇప్పటివరకు ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నాలు ఏంటి, ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఎంత ముందుకెళ్ళింది, ఈ విషయాలన్నీ కూడా ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించి ఏ విధంగా ముందుకెళ్లాలన్న సూచనలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వం చేయబోయే ప్రణాళికలను కూడా వివరించే అవకాశం కనిపిస్తుంది. కావ్య, ధన్యవాదాలు చారి.